హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నాకైతే బాగా జలుబు దగ్గు చేసేసిందండి. ఫస్ట్ టైం నా లంచ్ వ్లాగ్ని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. లంచ్లోకి ఏం చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చాలా షార్ట్గానే చూపించేస్తానండి మీకు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్యారెట్ హల్వా చేసుకుంటున్నానండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా అని 3/4 కేజీ వరకు క్యారెట్ తీసుకొని సన్నగా తురిమి పెట్టేసుకున్నాను. ఒక పాట్ తీసుకొని 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై నట్స్ అన్నిటినీ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలండి. ఇక్కడ నేనైతే ముందు మామిడి పప్పు, ద్రాక్ష, సారపప్పు వేసుకున్నాను. అదే పాట్లోనే ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అంతా వేసేసుకోవాలి. క్యారెట్ని పచ్చివాసన పోయేంత వరకు సుమారు 6-10 నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, క్విక్గా కూడా అయిపోతుందండి, తొందరగానే బాయిల్ అయిపోతుంది. పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసి మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాలకోవా తీసుకోవట్లేదండి ఇక్కడ నేను, కాబట్టి 1/2 లీటర్ పాలని బాగా మరిగించి సగం అయ్యేంత వరకు తీసుకున్నాను. ఆ మరిగించుకున్న పాలని ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి నేను. సో పాలకోవా వేసిన టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. లాస్ట్లో మనం కోవా యాడ్ చేస్తూ ఉంటాం కదా క్యారెట్ హల్వాలో. సో ఇవాళ వెళ్ళి నేను తెచ్చుకోలేదు కాబట్టి చిక్కటి పాలను యాడ్ చేసేసాను. సేమ్ టేస్ట్ వస్తుందండి. పాలంతా పీల్చుకొని క్యారెట్ అంతా 60-70% వరకు కుక్ అయ్యేంత వరకు మనం పెట్టుకొని దాని తర్వాత మనం చక్కెర అనేది యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా మీరు నలిపి చూసారనుకోండి తెలిసిపోతుంది. ఆ పాలంతా ఇమిరిపోయాయంటే ఆలోపు అది ఒక 60% ఉడికిపోతుందండి. నేను తీసుకున్న 3/4 కేజీ క్యారెట్కి 200 గ్రాముల వరకు చక్కెర తీసుకొని ఒక 4-5 యాలకులు కూడా వేసుకొని బాగా ఫైన్ పౌడర్ లాగా చేసి యాడ్ చేసేసుకుంటున్నానండి. చక్కెర అంతా బాగా కరిగేంత వరకు మనం ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. చూడండి ఇప్పుడు బాగా పల్చగా ఉంది కదా, మరొక 5 నిమిషాలు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి బాగా కుక్ అయిపోతుందన్నమాట. నెయ్యి బయట వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని చివరగా మరి కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరొక 2 స్పూన్ల నెయ్యి వేయించి పెట్టుకున్న ఆ డ్రై నట్స్ కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా క్యారెట్ హల్వా అయితే రెడీ చేసేసుకున్నాను. బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామనుకోండి ఇంకా బాగుంటుంది. బయట తెచ్చుకున్నట్లే ఉంటుందన్నమాట. చిక్కటి పాలు వేసాం కదా కాబట్టి. సో యమ్మీగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దీని తర్వాత నేను వడ అయితే చేసుకున్నానండి. 1 కప్పు మినపప్పు నానబెట్టేసుకున్నాను. 4-5 గంటల సేపు బాగా నానబెట్టుకొని దాని తర్వాత నీట్గా వాష్ చేసి నీళ్ళేమీ లేకుండా మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి. మినపప్పు నానబెట్టేటప్పుడు మనం కొంచెం ఉప్పుడు బియ్యం నానబెట్టుకోవాలండి, ఒక 2 స్పూన్ల వరకు. అది నా దగ్గర ఇవాళ లేదు కాబట్టి ఉప్పుడు బియ్యంతో చేసిన రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీకి వాడతాము, అదొక 2 స్పూన్లు అరగంట సేపు కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకున్నాను. అది కూడా మిక్సర్ జార్లో వేసేసుకుంటున్నానండి. ఇది మాత్రం ఒక్కసారైనా మీరు ఫాలో అవ్వండి, చాలా క్రంచీగా వస్తాయి. లోపల కూడా మీకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా చాలా గుల్లగా వస్తాయండి. మీకు ఒకసారి అయితే ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి, చాలా టేస్టీగా పైన క్రంచీగా రెడ్డిష్గా కూడా వస్తాయి. సో మిక్సీకి పట్టుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే చల్లటి వాటర్ కానీ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. అందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తరుగు వేసుకొని బాగా మొత్తం ప్లఫీగా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి.
అస్సలు సోడా వేయకుండానే మీకు లోపల భలే ప్లఫీగా వస్తాయి. మీరు చల్లటి నీళ్ళను వేసి మిక్సీకి పట్టుకోవాలండి, అది ముఖ్యంగా. చూడండి, బాగా కలిపి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. కొంచెం పిండి పక్కన తీసి పెట్టుకున్నాను, సగం పిండి కాలుస్తున్నాను నేను. కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో మీరు కలుపుకున్నారనుకోండి బాగా సరిగ్గా సరిపోతుందండి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా బాగా కలిపేసుకున్నారనుకోండి ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట పిండికి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు చేతులకి మనం నీళ్ళను అద్దుకుంటూ మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసేసుకొని మీరు వడల్లాగా తట్టుకొని వేసేసుకున్నారనుకోండి సూపర్గా వస్తాయండి. ఒక్కసారి ఈ టిప్ ఫాలో అవ్వండి. ఉప్పుడు బియ్యం కానీ లేదా రవ్వను కానీ 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అంతే, వేడి వేడి నూనెలో వేసేసుకున్నాం అనుకోండి ఇంకా రెడీ అయిపోయినట్లే అండి. ఇవి కాల్చడానికి మా పాప వచ్చి నేను కాలుస్తా అని చెప్పి చూడండి కాలుస్తుంది. చూస్తున్నారు కదా ఎంత రెడ్డిష్గా వచ్చాయో, కలర్ కూడా అంతే అండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారైనా ఈ టిప్ ఫాలో అయిపోండి, సూపర్గా వస్తాయి మీకు. మీకు ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ట్రిప్లోనే నేను మా అత్తమ్మకైతే ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. క్యారెట్ హల్వా వడ అనేది. వడలు చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో. నేను ఇక్కడైతే మీడియం సైజ్ వడలు అయితే కాల్చానండి. అండి అదేవిధంగా అన్ని వడలు కాల్చేసుకొని ఇక్కడ నేను నా లంచ్లోకి అయితే నేను టమోటా పులావ్ చేసుకున్నాను. అందులోనే బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేసుకున్నాను. మినపప్పు గారెలు హల్వాతో సింపుల్గా మా లంచ్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. లోపల ఎంత ప్లఫీగా ఉంటాయో, పైన క్రంచీగా, లోపల చాలా గుల్లగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో నా స్మాల్ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎలా ఉన్నాయో వంటలు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. బాయ్, టేక్ కేర్.